జై శ్రీరామ్. ఇగో ఇప్పుడే అనుండి ముందు రాను రాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే జై శ్రీరామ్, జై హనుమాన్ ర్యాలీలు, జై శ్రీరామ్ అననీయరు, ర్యాలీలు పెట్టనీయరు. అందుకని ఇప్పుడే గట్టిగా నుండి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది వచ్చేది లేదు, తీసేది లేదు గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళది. పొడమడల సూర్యుడు ఉదయించారట, రాహుల్ గాంధీ ఈ జన్మకి ప్రధానమంత్రి కాదట. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన उत्तराखंड मुख्यमंत्री आदरणीय पुष्कर सिंह धामी जी को हल्दी के गढ़ में आपका स्वागत है। पेदलो डॉक्टर लक्ष्मण गारू, राकेश रेड्डी गारू, धनपाल सूर्यनारायण गुप्ता गारू, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ 2019లో రైతుల ఆశీర్వాదంతో, యువకులు యువకుల ఆశీర్వాదంతో, ఎన్ఆర్ఐల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పసుపు బోర్డైతేనేమి, మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అటువంటి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సహకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది. ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేస్, గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ వేల కోట్లతోటి మనం అందరం వేగవంతంగా చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల లైన్ గాని, రైల్వే లైన్ గాని, ముత్కేడు డోను ఏదైతే మహారాష్ట్ర నుంచి ముత్కేడు నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీదుగా పోతుందో, డబ్లింగ్ పనులు, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్, ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది. కొత్త రైళ్లు, అదనంగా రైళ్లు ఇప్పుడు నిజామాబాద్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. రానున్న కాలంలో రెగ్యులర్ గా మనము బాంబేకి, ఢిల్లీకి, రాజస్థాన్ కి, అయోధ్యకి, కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో, నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. జకరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము. ఎయిర్ కూలర్లు పెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము. ఎండలల్లా, గల్ఫ్లల్లా పాపం వాళ్ళ పొట్ట పూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఎడార్లో పనిచేస్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ గాని, ఏ బీఆర్ఎస్ పార్టీ గాని దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తుంది.
భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోదయ పాటించే పార్టీ. ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల, ప్రభుత్వ స్కీమ్లని చేరాల. ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫోరం ఇంటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది. ఎక్కడ కూడా సహకారానికి సర్వీస్ కి వెనకంజ వేయదు భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ గుర్తుకొచ్చింది మన రేవంత్ కి, ఎన్ఆర్ఐల మీద. పసుపు రైతులకైతే జోకి చెప్పాలి. 70 సంవత్సరాల నుంచి మన పసుపు బోర్డు ఎందుకు రాలేదు? మన రేవంత్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి. ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడుతున్నారు. ఆయన మళ్ళీ పసుపు బోర్డు 20 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో పోతున్నారు. ఆయన పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉండదు, వ్యవసాయ శాఖలు ఉండదు. వ్యవసాయ శాఖలో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చెప్తారు. కానీ ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చాను. అది వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టింది. 2 బోర్డులు తెచ్చినాయి. కార్యాలయం రైతన్నలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కార్యాలయం? ఎక్కడ ఉంది? రైతన్నలు అందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరుగడ్డ మీద కావాలా? ఇందూరుగడ్డ మీద కావాలా? నేను మాటిస్తున్నా మీకు, ఇందూరుగడ్డ మీదనే పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఈ ఎలక్షన్ ఉన్నదంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ ఉన్నదంటే నరేంద్ర మోడీ ఎలక్షన్. నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది. ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు బోర్డు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద ఇచ్చిపోయిండు. మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి. ఇందూరు గడ్డ మీద పసుపు బోర్డు యొక్క అతిపెద్ద కార్యాలయం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. నేను 5 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా, ఆయన 5 సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ. ఎన్నడు నిజామాబాద్ రాలే, ఎన్నడు ఆదిలాబాద్ రాలే, ఎన్నడు మెదక్, 4 ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ సార్ మాంకుల్. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయితే ఆయన 2018లో దాదాపు పెద్ద 60,000 మెజార్టీతో ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఏం సత్యన్న క్యాండిడేట్ పెట్టలేదు అప్పుడు? ఎందుకు పెట్టలేదు? మరి అప్పుడు పెట్టకుంటే ఎమ్మెల్సీ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ కోసం గత 10 సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అవుతుంటే ఎన్నడన్నా ఆయన కొట్లాడిండా? ఎన్నడన్నా ప్రశ్నించిండా? ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిండా? అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రశ్నించిండా? ప్రశ్నించలేదు, మనకు కనబడం కూడా లేదు. ఇలా ఆయన కూడా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడో మంత్రి ఉన్నప్పుడు ఆయన మెంబర్ ఉన్నాడు. మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీ తెరిపించలేదు. అప్పుడు కమిటీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కమిటీలో ఉన్నాడు. కమిటీ ఏమో 2025 డిసెంబర్ లో తెరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ 17న తెరిపిస్తామని ఆయన అంటాడు. మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటారు. ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఆ టోపీ పెట్టు, అల్లా మీద ఒట్టే దమ్ముంటే. మన అంటే హిందువులంటే ఎంత చులకనైందో నేను ఇంకా చెప్తాను మీకు. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడన్నా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి గారు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందర ఉన్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు,
ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. ఏ ఒక్క భూ కబ్జాలు చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిందే కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, చంద్రయాన్, మంగళయాన్ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇవాళ మోడీ బాస్ అంటారు. అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి, మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ. అదే రకంగా మన దేశంలోనే కాదు, పేద దేశాలను ఆదుకున్నాడు. ఆదర్శవంతమైన నాయకుడుగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడుగా కీర్తింపబడుతా ఉన్నాడు ఇలా ప్రపంచంలో. అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి హిందూ ముస్లిం బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాడు మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లింలకు ఇస్తారట. ఇప్పుడు నేను చెప్తా, సెక్యులర్ ఎవరో తెలుస్తుంది. నేను హిందీలో చెప్తా, సాఫీ సుनते सर, ये कांग्रेस का मैनिफेस्टो देखकर आज हर एक हिंदुस्तानी इनसिक्योर फील हो रहा है. जैसे इमरजेंसी में फील हो रहा था इनसिक्योर, आज ऐसी फील हो रहा है, हर हिंदू फील हो रहा है. मोदी जी का नेतृत्व में सर मैं टीवी पे देखा, अबुधाबी में मंदिर बना, दुबई में मंदिर बना, सऊदी में मैं एक इस्लामिक कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा, मैं बड़ा मंदिर बनाऊंगा, कंपटीशन में मंदिर बना रहे. उसके अलावा रमजान का महीना अभी बीत गया, मैं देखा मुसलमान शेख दुबई या अबुधाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोले. अरे इसको बोलते सेक्युलरिज्म. एक राहुल गांधी आया, बोलता है पूरा सबका प्लॉट ले लेगा, घर ले लेगा, खेती ले लेगा, महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा. ये काय का सेक्युलरिज्म है भाई?